సయ్యద్ మౌలా ఇంటర్మీడియట్ డిఐఈఓ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరానికి పరీక్షలు థియరీ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ మార్చి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాల్ టికెట్స్ అన్నీ ఇదివరకే విడుదలైనాయి. ఏ కళాశాల, అది ప్రభుత్వ కళాశాల కావచ్చు, ప్రైవేట్ కళాశాల కావచ్చు, ఎలాంటి మేనేజ్మెంట్ ఉన్నా విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వాల్సిందే. ఎలాంటి నిబంధనలు లేకుండా ఏ విద్యార్థులైతే ఫీజు చెల్లించారో ప్రతి విద్యార్థికి హాల్ టికెట్ అందజేయవలసిన బాధ్యత ఆ కళాశాల ప్రిన్సిపాల్ పైన ఉన్నది. ఏ ప్రైవేట్ కళాశాల మేనేజ్మెంట్ విద్యార్థులు ఫీజు చెల్లించలేదని ఇతర కారణాల వలన ఆ విద్యార్థులకు ఫీజు, ఎగ్జామినేషన్ ఫీ చెల్లించిన విద్యార్థులకు హాల్ టికెట్ నిలపడానికి ఎటువంటి పరిస్థితులు వీల్లేదు. విద్యార్థులు హాల్ టికెట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మన చిత్తూరు జిల్లాలో 50 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పరీక్ష కేంద్రంలో పరిశీలింపబడినవి. ప్రతి పరీక్ష కేంద్రంలో వాటర్ సంబంధం కావచ్చు, మరుగుదొడ్డులు కావచ్చు, మిగతా అన్ని వసతులు విద్యార్థులు సక్రమంగా ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా రాసే విధమైన సదుపాయాలు ఉండే విధంగా చూస్తున్నాము. అలాగే ఆర్టీసీ ఏదైనా బస్సెస్ కావచ్చు, ఎటువంటి బస్సెస్ ఆర్టీసీ వాళ్లకు ఇతర ప్రతి ఒక్కరికి విద్యార్థులకు సౌకర్యం కలుగజేయమని విన్నపించుకున్నాము. ఎవరైనా కానీ విద్యార్థులు పరీక్ష సమయంలో వెళ్తూ ఉంటే వాళ్ళకు సహకరించాలని, ఆటో వాళ్ళు కూడా ఎక్కువ లోడ్ విద్యార్థులు ఎక్కువ వేసుకొని పోకుండా విద్యార్థులు హాల్ టికెట్ పట్టుకొని ఉంటే వాళ్ళు తీసుకొని పోయి పరీక్ష కేంద్రాలకి వదలాలని, ఎవరైనా వేరే వాళ్ళ వాహనాల్లో పోయేవాడు కూడా ఎవరైనా విద్యార్థులు హాల్ టికెట్ తీసుకొని ఉంటే అలాంటి విద్యార్థులకు దయచేసి వారి పరీక్ష కేంద్రాల్లో తీసుకొని పోయి వదలాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా తన పిల్లలకు, పరీక్షలు రాసే పిల్లలకు ముందుగానే పరీక్షా కేంద్రానికి ½ అన్ అవర్ ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరే విధంగా చూసుకునవలేను. విద్యార్థులు ప్రశాంతంగా ½ అన్ అవర్ ముందే పరీక్ష కేంద్రానికి చేరుకొని ప్రశాంతంగా వాళ్ళ యొక్క పరీక్ష కేంద్రంలో ఏ రూమ్లో తన పరీక్ష కూర్చొని రాయాలనో అవి చూసుకొని ఎటువంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు పరీక్షలు రాయాలని కోరుకుంటున్నాను. పరీక్షా సమయము 9 నుంచి 12 వరకు, 8:30 నుంచే పరీక్ష కేంద్రం లోపల ప్రవేశం కలుగజేస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థి 8 తర్వాతనే చేరుకొని 8:30కు పరీక్షా కేంద్రానికి చేరుకోవలేను. పరీక్ష 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్ష సమయంలో ఎవరైనా కానీ ఎలాంటి ఇబ్బందులు పెట్టినా మీరు ఇక్కడ ఈ ఆఫీస్ సమయంలో పరీక్ష కేంద్రకంలో విద్యార్థులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా, ఎలాంటి సమస్యలు ఇతర వాళ్ళు ఎవరైనా ఎలాంటి సమస్య ఇచ్చినా మీరు విద్యార్థులు ఈ కంట్రోల్ రూమ్ నంబర్ 08572293867 నంబర్కు కాల్ చేసి తెలియజేయాలని కోరుకుంటున్నాను. ప్రతి పరీక్ష నిర్వహించే చీఫ్ సూపరింటెండెంట్కు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు సూచనలు ఇవ్వబడినది. వాళ్ళ యొక్క ఇన్విజిలేటర్ కానీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగజేయకుండా పరీక్ష రాసే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండే విధంగా తెలియజేయవచ్చినది. పరీక్ష రాసే విద్యార్థులు ఎటువంటి మొబైల్ ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ తీసుకొని వెళ్ళకూడదు. అలాగే ఇంటర్మీడియట్ పరీక్ష రాసే విద్యార్థులు ద్విచక్ర వాహనాల్లో నడుపుకొని స్పీడ్గా పోవడం కానీ చేయకూడదు. తన తల్లిదండ్రులు దాన్ని జాగ్రత్తగా చూసుకునవలేను. ప్రతి పరీక్ష కేంద్రానికి బస్సు వసతి కలిగి ఉన్నది. కావున మీరు బస్సులో ప్రయాణించి ½ అన్ అవర్ ముందే ప్రయాణించి కేంద్రానికి చేరుకోవాలి. కానీ ద్విచక్ర వాహనాల్లో నడుపుకొని పోకూడదు. దీన్ని ప్రతి తల్లిదండ్రులు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను.